ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. దానికి మన ఉమ్మడి నల్గొండ జిల్లా సహచర మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత దూరం వచ్చి మాతో ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారికి, మరి శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారికి, సూర్యాపేట నుంచి సర్వోత్తమ్ గారికి నాకు నా మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బేసికలీ దీని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగ యువత పట్ల మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మేము అధికారంలో వచ్చిన మరుసటి రోజు నుంచి ప్రభుత్వ ఉద్యోగాలు నింపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో పట్టుదలతో ముందుకు పోతున్నాము. ఇప్పటికే ప్రభుత్వంలో వివిధ అనుబంధ సంస్థల్లో పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో 70 నుంచి 75,000 మంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది 20 నెలల్లో. ఇప్పుడు ఇటువంటి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి మరి ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా లక్ష్యం, మా ఉద్దేశం, మా సంకల్పం. నేను ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను తెలియని వ్యక్తి లేకపోవచ్చు. నేను 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా 7 సార్లు గెలిచిన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో మళ్ళీ మంత్రిగా ఉన్నా. మరి గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి సరి అయిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నామనేది నా వ్యక్తిగత ఆలోచన. అంటే పట్టణ యువతులకి అర్బన్ యూత్కి కంపేర్ చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో, రిమోట్ రూరల్ ఏరియాస్లో ఉన్న చదువుకున్న యువకులు కూడా ఉద్యోగ అవకాశాలు మరి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి నా భావన. ప్రత్యేకంగా మారుమూల తండల్లో, హరిజన వాడల్లో రైతుల కొడుకులు బిడ్డలు, రైతు కూలీల కొడుకులు బిడ్డలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు చదువుకున్నా సరే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళ బేసిక్ ఎడ్యుకేషన్ ఉండకపోవడం, అర్బన్ యూత్కి పట్టణాల్లో పుట్టి పెరిగిన యూత్కి పోలిస్తే అంత అవేర్నెస్, చైతన్యం లేకపోవడం. ఈ యొక్క జాబ్ మేళా నేను ఏర్పాటు చేసింది గ్రామీణ ప్రాంతంలో రూరల్ యూత్కి ఉద్యోగ అవకాశాలు సరి అయిన స్థాయిలో కల్పించాలని ఒక సంకల్పంతో, అదే విధంగా ఈ ప్రాంతం నుంచి నేను కంటిన్యూస్గా మరి నిరవధికంగా 30 ఏళ్ల పాటు ప్రజాపతి ఉన్నా. మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎంతో కొంత పురోగతి సాధించినాం. మరి ఇరిగేషన్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో, స్కూళ్ళ విషయంలో, కాలేజ్ విషయంలో, అన్నిట్లో ప్రజల జీవితాల్లో, ప్రత్యేకంగా నిరుపేదల జీవితాల్లో ఒక సమూల మార్పు తీసుకురావాలంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడ్డ గ్రామీణ యువతలో మరి ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి మేము భావించి 275 కంపెనీలతో సుమారు అన్ని కంపెనీలతో నేనే మాట్లాడినాను. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న సిమెంట్ కంపెనీలు కానీ, ఫార్మా కానీ, ఐటీ కానీ, ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, కన్స్ట్రక్షన్ కంపెనీ కానీ నేను స్వయంగా మాట్లాడి కొందరితో బతిమాలి, కొందరితో కొంత ఒత్తిడి పెట్టి ఈ జాబ్ మేళాకి ఆహ్వానించినాం. మీరు రావాలి, మీరు రిక్రూట్ చేసుకోవాలని కూడా నేను
వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, ఎక్కడైతే యూత్ కొంత ఎడ్యుకేషన్లో కానీ చైతన్యంలో అంత స్టాండర్డ్ లేకుంటే మీరు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ స్టైపెండ్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసిన. మరి నిజంగా ఈరోజు ఈ స్థాయిలో జాబ్ మేళా నిర్వహించడంలో ఇక్కడ నేను మా ఎంబడే టీం మెంబర్స్ అందరూ కూడా బాగా కష్టపడరు. జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా బాగా సహకరించారు. రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ బాగా సహకరించారు. సింగరేణి కాలనీస్ వాళ్ళు మరి వారి అధికారులు వారి కన్సల్టెంట్ చంద్రన్ గారు ఈ వారం 10 రోజులు 24 గంటలు మాతో పనిచేసింది. డీట్ వాళ్ళకి, సింగరేణి కాలనీస్ వాళ్ళకి, జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి, జిల్లా యంత్రాంగానికి, నాతో పనిచేసిన కాంగ్రెస్ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నేను చేతులెత్తి నమస్కరించి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా మీడియా మిత్రులారా దీనికి మీరు పాజిటివ్ కవరేజ్ ఇవ్వాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏమన్నా కొన్ని లోటుపాట్లు జరిగితే అవి ఓవర్లుక్ చేసి పాజిటివ్ ఆస్పెక్ట్స్ హైలైట్ చేయని చెప్పి కోరుతున్నాం. ఇంత హైదరాబాద్కి 250 కిలోమీటర్లో 275 కంపెనీలు తీసుకొచ్చి 40,000 మందితో ఇంటర్వ్యూ చేయించి అన్ని సదుపాయాలు కల్పించడం మరి మామూలు మాట కాదని చెప్పి కూడా మీరు గుర్తించాలి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ ఎఫర్ట్ అప్రిషియేట్ చేస్తారని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, మా కాంగ్రెస్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడంలో కానీ ప్రత్యేకంగా గ్రామీణ యువతకి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించడానికి ఇది ఒక ప్రత్యేక కృషి అని చెప్పి మీకు మనం చేస్తున్నా. ఎక్కడో చింతిర్యాల ఎంత ఉంది తెలుసా మీకు? చింతిర్యాల కృష్ణానది ఒడ్డు ఉంది, వజినేపల్లి కృష్ణానది ఒడ్డు ఉంది. హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్లు. అది హైదరాబాద్ పోవాలంటే 6 గంటలు పడుతుంది. అక్కడి నుంచి యూత్ అంతా వచ్చి ఇంటర్వ్యూస్కి అప్లై అవుతుండ్రు. నేను ఈ మారుమూల ప్రాంతం నుంచి లంబాడా బిడ్డలు, దళిత బిడ్డలు, బీసీలు, మైనారిటీలు, ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నా. ఈరోజు ఇంటర్వ్యూ అయి రెజ్యూమే ఇచ్చిన కంపెనీలతోటి మేము ఈ రోజునే అయిపోయింది ప్రక్రియ. నెల రోజులు వెంబడబడతాం. తప్పనిసరిగా మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు, ఎట్లా ఇచ్చిండ్రు, ఉద్యోగాలు మీకు ఇవ్వలేకుంటే ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు, ట్రైనింగ్ తీసుకోవాలి, స్టైపెండ్ ఇవ్వాలని కూడా మేము ఫాలోఅప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తూ, మీరు కూడా చాలా శ్రమతో మీ ఎఫర్ట్తో ఈ యొక్క ఈవెంట్ కవర్ చేస్తుండ్రు. మీకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.